అంటే ఆ ప్రేమను చూపించుకోవాలి, ఎట్లా చూపించుకోవాలి నాకు తెలియదు, ఇట్లా చూపించుకోవాలనిపించింది. గిరీష్కి వేదికపైకి స్వాగతం ప్లీజ్. మిగతా గెస్ట్ అయితే మేము ఇచ్చే ముందుగా వీళ్ళని ఎందుకు పరిచయం చేస్తున్నాడు. 1 yearలో 30,000 మంది సభ్యుల్ని చేర్పించాడు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఫర్ 25-27 మా గిరీష్. మా బిడ్డ టజని ఇక్కడే ఉంది. టజని తల్లి, బంగారు తల్లి రాబేట. టజని ప్లీజ్ గివ్ ఏ. అంటే ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం అందరం జీరోలు కదా. మనం హీరోలు కావాలంటే లేడీస్ ఉండాలి. మా టజనికి అభినందనలు. स्टेज में अखिल चेयर्स डाला पूरा चेयर्स डाल दो, इसका भी निकाल दो. వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి చిన్న వేదిక, సమయం తక్కువ, వర్షాకాలం, బాగా వర్షాలు పడతా ఉన్నాయి. అయినా కూడా వెనక ముందు చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా చాలా మంది వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మొత్తం అయ్యేంత వరకు తిలకించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందుగా ఈ మిగతా మాటలని తర్వాత సన్మాన కార్యక్రమం ముందు చేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమాన్ మహేశ్వర్ రెడ్డి గారిని, ఏలటి మహేశ్వర్ రెడ్డి గారిని, బీజేపీ ఫ్లోర్ లీడర్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాల సంధానకర్త మా ఆత్మబంధువు వేణుగోపాల్ ఆహ్వానిస్తున్నాను. రామారావు పటేల్ శాసనసభ్యులు పెద్ద ఆయన వారిని, వీరప్ప నిమ్స్ డైరెక్టర్ గారు, డాక్టర్ వీరప్ప గారు డైరెక్టర్ ఆఫ్ నిమ్స్, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఫిలిం ఇండస్ట్రీ కానీ, టీవీ ఇండస్ట్రీ కానీ, అసలు కృష్ణానగర్, వెంకటగిరి, ఫిలిం నగర్ లో, హైదరాబాద్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అంటే అసలు ఆయన మా అందరికీ ఒక గ్రేట్ పర్సనాలిటీ. శ్రీశైలం యాదవ్ గారికి స్వాగతం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాన్యుడు పెద్దలు సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు, పోలీస్ ఆఫీసర్, వారిని వేదికపైకి మీ కర్తాళ దోల మధ్య ఆహ్వానిస్తున్నారు. మేము రౌండ్ గా నిలబడతాం, మీరు రావాలి ప్లీజ్. రండి 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 రండి, మేమందరం వెనక ఉంటాం. రండి రండి, కొంచెం రౌండ్ గా నిలబడతాం. అదే గోపీనాథ్ రెడ్డి గారు. సో రోజారమణి గారు, కవిత గమ్మ గారు వేదికపైకి వస్తే బాగుంటుంది. ప్రసన్న కుమార్ అన్నయ్య, లోయి శ్రీనివాస్, దేవకృష్ణ గారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంటే వేరే సంప్రదాయం కాకుండా డైరెక్ట్ గా మేము గిరీష్ కి సత్కారంతో పెడుతున్నాం. ఒక చైర్ వేయవలసిందిగా కోరుతున్నా. అఖిల్, పూర్ణ ఒక చైర్ వేయండి వేదిక మీద, 2 చైర్లు. పూలమాలలు వేసుకుంటారు. నాకు రాదే పెద్దదండి ఇవ్వండి. పూర్ణ అక్కడ ఇక్కడ పెద్దదండి కవి కదా పూర్ణ. నువ్వు ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ జెండా. గిరీష్ గారు, రోజారమణి గారు, కవిత గారు కలిసి మహేశ్వర్ రెడ్డి గారు ప్లస్ గోపీనాథ్ రెడ్డి గారు గిరీష్ కి మహేశ్వర్ రెడ్డి గారు, గోపీనాథ్ రెడ్డి గారు. మేడం మేడం ఒకసారి ఇక్కడ చూడండి సార్. మీరు ఇట్లా వచ్చి మహేశ్వర్ రెడ్డి గారు టోపీ సార్. గిరీష్ గారు, గిరీష్ గారు రామరావు శాసనసభ్యులు గారు క్యాబ్ అలంకరిస్తారు. సురేష్ సార్ దగ్గర తర్వాత వీరప్ప గారు,
జూమ్ చేసుకో. తొందరగా ఇవ్వు. హలో గురు. వంశీ రామరాజు గారు షాల్ సార్ కప్తారు. సార్ మా ఉమేష్ బాబు గారు ఒక షాల్ కప్తారు. సురేష్ సార్ మీరు దూరం ఉన్నారు. తొందరపడకు నువ్వు. మీరే ఉన్నారు. ప్రసన్న కుమార్ అన్నయ్య గారు షాల్ కప్తారు. ప్రసన్న కుమార్ అన్నయ్య. తొందరపడకండి దయచేసి. సార్ గిరీష్ గారు సర్టిఫికేట్ ఇవ్వండి సార్. సార్ నవ్వండి సార్. నువ్వు పెన్షన్ వాళ్ళతో పంపించు. వేణుగోపాలాచారి గారు షాల్ కప్తున్నారు. కూర్చోబెట్టి మహేశ్వర్ రెడ్డి గారు ఈ సర్టిఫికేట్ అందించబోతున్నారు. భారత్ కల్చరల్ అకాడమీ సేవారత్న అవార్డ్ 2024 సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్. The certificate is proudly presented to Sri Girish Ayyappa garu, Andhra Pradesh American Association National President elect 25-27 for his outstanding contribution towards needy persons in United States of America, Andhra Pradesh and Telangana states. Your extremely valuable services are very much appreciable. Hence, this Seva Ratna Award 2024 మహేశ్వర్ రెడ్డి గారు, గోపినాథ్ రెడ్డి గారు కలిసి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. వేణుగోపాలాచారి గారు మేమంటే ఇవ్వండి. వేణుగోపాలాచారి గారు వారికి సేవారత్న అవార్డు షీల్డ్ ఇస్తారు. వేణుగోపాలాచారి గారు. నటరాజ్ సార్ మీరు కొంచెం దగ్గర. శ్రీమతి రోజారామణి గారు, కవిత గారు మా బాబుకి అమ్మాయికి కళా సేవ చేయవలసిందిగా నటరాజస్వామిని ప్రసాదిస్తున్నారు. సురేష్ గారు ఒకసారి దగ్గర రండి. సార్ ఒకసారి గోపి గారు ఒక్క నిమిషం. మళ్ళీ కళాకారులు లోహిత్, వంశీ రామరాజు గారు కొంచెం మీరు వెనక ఉంటారా? దేవకిషన్ గారు లోహిత్ ఇప్పుడు మా వాసు చేసిన ప్రెజెంటేషన్ లైవ్ పిక్చర్ వాసు ఆర్ట్స్ వారి లైవ్ చార్ట్ ఇస్తారు. వాసు సార్ మేడం ఒకసారి సురేష్ సార్ సినిమా వాసు వైభవ్ సూర్య కొమరం భీమ్ హీరో వైభవ్ వేదికలోకి రాసి కొడుతున్నాడు. వైభవ్ రా ఇక్కడ ఒక్క నిమిషం. వైభవ్ వస్తున్నాడు. సరే సార్ సారీ సరే సార్
అందరికీ నమస్కారం. నా పేరు గిరీష్ ఏపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ కల్చరల్ అకాడమీ ఈ వ్యవస్థాపకులు అండ్ నాగబాల గారు వాళ్ళు ఈ సన్మానాన్ని అరేంజ్మెంట్స్ చేసినప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ కూడా మా మిస్సెస్కి అప్పచెప్పాను, ఎందుకంటే ఆయన్ని అడిగే క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానాలు ఇవ్వాలి కాబట్టి. అండ్ నేను నా స్పీచ్ చాలా తక్కువ చెప్తామని చూస్తున్నాను, ఎందుకంటే నా ధర్మపత్ని ఆల్రెడీ చాలా విషయాలు మీకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి 50% ఆయన కవర్ చేశారు. అండ్ మా అన్నయ్య రోహిత్ గారి కూడా ముందు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ గురించి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. అండ్ ఈ అసోసియేషన్స్ అనేది అంత ఈజీ కాదండి యాక్చువల్లీ, ఎందుకంటే అమెరికాలో ఎస్పెషలీ ఈ అసోసియేషన్స్ ఏదైనా సరే స్టార్ట్ అయిన తర్వాత దానికి చాలా అంటే చాలా వాలంటీరింగ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది ఒక థాట్ హరి మోత్పల్లి గారికి 2 years బ్యాక్ వచ్చింది. ఆయన మన ఆంధ్ర కంటూ ఒక ఐడెంటిటీ, స్పెషల్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకి అది. ఆయన ఆలోచనతో స్టార్ట్ అయిన అసోసియేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.5 yearలో 10 states స్ప్రెడ్ అవ్వడం అనేది అది అమేజింగ్. అండ్ ఇలాంటి అసోసియేషన్స్ యూఎస్లో చాలా ఉన్నాయి, తెలుగు అసోసియేషన్స్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది ఒక స్పెషల్ ఐడెంటిటీ ఆఫ్ ఆంధ్రాకి దాని యొక్క స్పందన 1.5 yearలో నేను ప్రత్యేకంగా చూశాను. అండ్ ఈ అసోసియేషన్కి ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ అనేది నా ఫ్రెండ్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఆంధ్రలో జనరల్గా మాట్లాడే మాట, మామ ఇలా ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ అవబోతుంది, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు న్యూజెర్సీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పినప్పుడు నా ఫ్రెండ్ అడిగాడని ఒక 50%, అండ్ సెకండ్ మాట ఆంధ్ర అనే మాట వినపడగానే నాకు ఏదో ఒక చేయాలి, ఏదో కల్చరల్ కోర్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ స్టార్ట్ అయిందండి. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.5 yearలో 10 states స్ప్రెడ్ అవ్వడం అనేది ఇట్స్ మామూలు విషయం కాదు. అండ్ ప్రతి స్టేట్లో కూడా అమేజింగ్ స్పందనతో ముందుకెళ్తాం. అండ్ నెక్స్ట్ 6 monthsలో అనదర్ 5 states మేము స్ప్రెడ్ చేసి ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రాణాలాగా మేము డెవలప్ చేద్దాం చూస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఎంతో ఓపికతో ఇన్ని స్పీచెస్ అన్ని వింటున్నందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి మీకు. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తానండి, మీకు డెఫినెట్గా ఆపర్చునిటీ ఉందంటే మిమ్మల్ని అమెరికాకి టికెట్స్ అయితే డెఫినెట్గా తీసుకుని వస్తాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.